నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం చిట్టి ఉల్వల్ని రెసిపీని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. 1 కప్పు నల్ల ఉల్వల్ని తీసుకున్నాను. 1 కప్పు బొంగులు, సన్నుప్పు తగినంత, సగం కప్పు పుట్నాలు, వీటిని తీసుకోవాలి. ఉల్వల్ని మనం ఒక గిన్నెలోకి, వెడల్పాటి గిన్నెలోకి పోసుకొని నీళ్ళతో ఒక 2 సార్లు, దాంట్లో ఏమైనా రాళ్ళు ఏమైనా చెత్త ఉంటే ముందే చూసుకొని ఇలా నీటితో 2 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కొని నీళ్ళను వంచేసేయాలి. వంచేసి మళ్ళీ మంచి నీళ్ళని పోసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెను స్టవ్ మీద పెట్టి ఉల్వల్ని ఉడికించాలి. ఉల్వలు అనేది మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. దాంట్లోనే కొద్దిగా సన్నుప్పు, సగం స్పూను ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. నేను చిన్న గిన్నెలో ఉన్నాయని మరి పెద్ద గిన్నెలో పోసి ఆ ఉల్వలు నీళ్ళను పెద్ద గిన్నెలోకి మార్చాను. తర్వాత స్టవ్ అనేది పెద్దగానే పెట్టి ఉల్వలు అనేది బాగా ఉడకనివ్వాలి. మరి సగం వరకు ఉడకాల్సిన అవసరం లేదు. కొద్దిగా పొట్టు అనేది పైకి మనం చేత్తో ఇలా ఒక గింజ తీసుకొని ఇలా నలిపితే పొట్టు అనేది వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కింద ఒక పెద్ద గిన్నెలోకి పైన ఇలా జాలి అనేది పెట్టి ఉల్వల్ని ఇలా వడగట్టాలి. నీళ్ళను మొత్తం వడగట్టిన తర్వాత ఉల్వల్లో ఉన్న నీళ్ళు మొత్తం కిందికి వచ్చే వరకు అలాగే ఉంచాలి. తర్వాత ఆ జాలి గిన్నెలో ఉన్న ఉల్వల్ని ఒక వెడల్పాటి ప్లేట్లో ఇలా సమానంగా పరుచుకొని నీటి తడి లేకుండా ఉండే వరకు మనం ఉల్వల్ని ఆరబెట్టుకోవాలి. మనం ఉడికించిన ఉల్వల నీళ్ళను దాంట్లో కొద్దిగా చింతపండు వేసి ఉల్వల చారునైనా చేసుకోవచ్చు. ఉల్వలు ఉన్న ఉడికించిన నీళ్ళు పారవేయకుండా అలా చేసుకోండి. తర్వాత కొద్దిగా మనం చేసిన ఉల్వలు నీటి దాడి అనేది ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా ఉల్వలను వేసుకొని చిటపట అనే వరకు ఫ్రై చేసుకొని ఇలా వేరొక గిన్నెలోకి పోసుకోవాలి. అన్నిటినీ అదే విధంగా మనం చిటపట అయ్యే వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఒకే గిన్నెలో ఇలా పోసుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీద ఉన్న గిన్నెలో పుట్నాలు, బొంగులు, మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా నూనె లేకుండా ఫ్రై చేసుకొని ఆ ఉల్వల్లో వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న వెడల్పాటి బాండీని అనేది పెట్టి 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా 1 చిన్న స్పూన్ తోటి పసుపు కూడా వేసుకొని 2 ఎండుమిర్చిని సగం తుంచేసి వేసుకొని మీ దగ్గర ఉంటే కరివేపాకుని కూడా వేసుకొని ఆ పోపును ఉల్వల్లో కలిపేస్తే చిట్టి ఉల్వలు అనేది రెడీ అవుతుంది. చాలా 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 బాగుంటాయి. కొద్దిగా కారం, ఉప్పు కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.